ముందు ప్రమాదం కొంచెం ఉందన్న, మంచిగా జాగ్రత్త గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు ఆటోలో అనుకున్నా హైదరాబాద్ లో ఉన్న ఆటోల గురించి మాట్లాడాలి. వీళ్ళు ఓలా ఊబర్ రాకముందు ఉప్పల్ నుంచి దిల్సుఖ్నగర్ రావాలన్నా, సికింద్రాబాద్ నుంచి గాంధీనగర్ రావాలన్నా పోయి కదిలిస్తే 200 అడిగేటోళ్ళు, 250. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత, ఇష్టం ఉంటే ఎక్కువ లేకుంటే లేదు, అంత డిమాండింగ్ ఉండేది. అనుకునేటోని అరే ఏంద్ర పోయి వరంగల్ నుంచి హైదరాబాద్ రావడానికి నాకు 100 రూపాయలు ఖర్చు అయితే లేదు, సికింద్రాబాద్ నుంచి గాంధీనగర్ పోవడానికి 200-250 రూపాయలు అడుగుతున్నారు. ఇదేం కర్మరా నాయన, ఈ గవర్నమెంట్ పట్టించుకోదు, ఉన్న మీటర్లు తీసేసారు, ఈ ఆటోలకు అడ్డే లేదా అని చెప్పేసి అనుకునేవాడిని నేను. అయితే దాని తర్వాత ఓలా ఊబర్ వచ్చిన తర్వాత టారిఫ్స్ వచ్చినాయి. సికింద్రాబాద్ నుంచి గాంధీనగర్ రావడానికి 50 రూపాయలు, 60 రూపాయలు. అప్పుడు స్టార్టింగ్లో వీళ్ళందరూ జాయిన్ కాలేదు. పోను ఓలా ఊబర్ ర్యాపిడో ఇలా అన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళతో రిజిస్టర్ అయ్యి వాళ్ళతో టైఅప్ అయ్యి కొన్ని రోజులు బాగానే గడిచింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పంజాగుట్ట, మియాపూర్ ఇక్కడ వెళ్ళాలనుకుంటే ఆటోలో ఎంత అవుతుంది, ఓలాలో ఎంత ఉంది, ఊబర్లో ఎంత ఉంది, ర్యాపిడోలో ఎంత ఉంది అని చెప్పేసి చూసుకొని మనకి ఏ ప్రైస్ నచ్చితే ఆ ప్రైస్కి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఓలా వాడు ఊబర్ తర్వాత ర్యాపిడో వీళ్ళు కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారు, మా పొట్ట కొడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు పోరాడుతున్నారు. వీళ్ళే కనుక కరెక్ట్ ఉండి అంతకుముందు కరెక్ట్ ప్రైజులు తీసుకొని ఉంటే ఈ ఓలా ఊబర్ రేట్లు ఇవన్నీ వీళ్ళకి ఇబ్బంది ఎందుకు అవుతుండే. ఓలా ఊబర్ ఇట్లాంటివి రావడం వల్ల సామాన్య జనాలకు మంచి జరిగింది, కానీ చెడైతే ఏం జరగలేదు. ఇప్పుడు ఇబ్బందుల్లో వీళ్ళకి ఏంటి, అంతకుముందు ఇష్టం వచ్చిన రేట్లు తీసుకునేటోళ్ళు ఈ బయట జనాలు ఎవరు ఎక్కట్లేదని చెప్పేసి ఈ యాప్లలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పేసి బాధపడుతున్నారు. ఓలా ఊబర్లో 100 రూపాయలు ఉంటే మీరు 90 రూపాయలకు తీసుకెళ్ళండి, 80 రూపాయలకు తీసుకెళ్ళండి. అప్పుడు కంపెనీ మీకు మీ ప్రైస్లకు దిగి వస్తుంది. ఎప్పుడైనా జనాలకు యూజ్ అయ్యేటట్టు మీ ఉండాలి, కానీ మీకు ప్రైజులు తక్కువైనాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి అంటే పెట్రోల్ రేటు 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నప్పుడు కూడా జనాలను పీడ్చుకొని తిన్నది ఆ రోజులు గుర్తుకులేవా? మొత్తానికి మధ్యలో లాస్ అయింది జనాలు తప్ప మీరు కాదు. మీరు ఎప్పుడైనా మంచిగానే ఉన్నారు. ఇప్పటికిప్పుడు కూడా ఓలా ఊబర్ బుక్ చేయకుండా ఉప్పల్ నుంచి దిల్సుఖ్నగర్ రావాలంటే 200 అడుగుతారు. మీరు ఫస్ట్ మీరు కంట్రోల్ అవ్వండి, కంట్రోల్ చేసుకొని జనాలకు మంచి జరిగేటట్టు చూడండి. పోను ఇంకా చాలా జరుగుతాయి. ఇప్పుడు ఏదో మీకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ధర్నాలు చేయడం వల్ల ఒరిగేది ఏం లేదు.